పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని రాష్ట్ర అటవీ ముఖ్య సంరక్షణ అధికారిని ప్రియాంక వర్గీస్ అన్నారు. శనివారం స్థానిక మహిళా డిగ్రీ కళాశాలలో 75వ వన మహోత్సవం పురస్కరించుకుని అటవీ ముఖ్యాధికారిని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు మానవాళి మనుగడకు ఎంతో ముఖ్యమని తెలిపారు. పచ్చని ఖమ్మం జిల్లా, పచ్చని తెలంగాణకు మనం వాన మహోత్సవంలో అన్ని వర్గాలను భాగస్వామ్యం చేసే విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాకు ఈ వన మహోత్సవంలో భాగంగా 31.6 లక్షల మొక్కలు నాటుకు ప్రభుత్వం లక్ష్యం ఇచ్చిందన్నారు. ఇట్టి లక్ష్యాన్ని వివిధ శాఖల ద్వారా సాధించుటకు ప్రణాళికబద్ధం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను సంరక్షించాలని అటవీ అధికారులు అన్నారు. ఈ సందర్భంగా అటవీ బీట్ అధికారి వి సాంబయ్య అడవుల్లో పెరిగే చెట్ల విత్తనాలను ప్రదర్శించి అటవీ ఉత్పత్తులు, వాటి ప్రయోజనాలపై అధ్యాపకులు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ వనజీవి రామయ్య దంపతులు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి పద్మావతి, అటవీ అభివృద్ధి అధికారిని మంజుల, నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ సంపత్, కళాశాల అధ్యాపకులు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, బీటీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వర్షాలు మొదలైతేనే చెట్ల పండుగ మొదలవుతుంది మన రాష్ట్రంలో. ఖమ్మం జిల్లాలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. వర్షాలు మొదలైనప్పటికీ ప్రతి చోట మొక్కలు నాటే కార్యక్రమం జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖమ్మంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం ప్రిన్సిపల్ గారు ఉన్నారు, వారి పిల్లలందరూ ఉన్నారు, డిగ్రీ స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, మన డిపార్ట్మెంట్ స్టాఫ్ ఆల్ ఆర్ దేర్. ఖమ్మం జిల్లాలో 31 లక్ష మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయం పెట్టుకున్నది ఈ సంవత్సరం. ఆ దిశగా ఈరోజు పోయిన ఒక నెల నుంచి జరుగుతుంది. ఈ వర్షాలు పడుతూ ఉండగా మన మొక్కలు నాటే వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి, ఖమ్మం జిల్లాగా పచ్చగా చేయాలి, రాష్ట్రాన్ని పచ్చగా చేయాలి అని అందరినీ కోరుతున్నాము. పిల్లలందరికీ కూడా, ఖమ్మం ప్రజలందరికీ కూడా మొక్కలు నాటాలి, ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని మంచి విజయవంతం చేయాలని అందరినీ కోరుతున్నానండి. థ్యాంక్ యూ. పెద్దలు మీరు ఉన్నాక ప్రభుత్వానికి రెవెన్యూ రావాలి. సాగర్ కెనాల్కి 7 కిలోమీటర్ల భూమి పని చేసినా చేయకుండా ఏ చెట్టుకైనా అదే శాఖ. భవిష్యత్తు ప్రభుత్వానికి రెవెన్యూ రావాలి. అన్ని చెట్లతో పాటుగా అతిథి మొక్క, ఇప్పుడు శ్రీగంధం మొక్క అన్నాక 5 వేలు కావాలయ్యా. మొక్కలు చూపించరా కొన్నాక ఇప్పియండి. నాకు పని ఆక్సిజన్ కాకపోతే సత్తరాట, కానీ పని కాకపోతే పని ఆక్సిజన్. రెడీ చేది కదా. ఓకే మేడం. ఓకే తర్వాత కడతారు లాస్ట్. ముందు పోయి తీయమంటాను నేను మున్సిపాలిటీ అయితే.
ఎందుకు వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు చేశారు, వాళ్ళ శ్రమను గుర్తించండి ప్లీజ్. మట్టితో ఉన్నా పర్లేదు, పైకి వేయించండి. మనం కష్టపడ్డాం కదా.